బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. తనకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి కేబినెట్ లో చోటు ఇవ్వాలన్నారు. తన సామాజిక వర్గం నుంచి ఒక్కరు కూడా మంత్రి లేరన్నారు. అందుకే తాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి మంత్రిని అవుతానన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా 2 సార్లు గెలిచిన అనుభవం ఉందని, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. అభినవ సంబంధం ఉంది. అక్కడ చాలా వరకు పని చేసిన ఈ జూబ్లీహిల్స్కు బై ఎలక్షన్ వస్తుందని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. గోపీనాథ్ గారు అకాల మరణం చెందినందుకు ఈ అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ వస్తున్నందుకు ఖాళీ అయిందని టికెట్ అడుగుతున్నాం. అందుకు నాకు ఇవ్వాలి. అది నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ ఒక 7 కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ కూడా ఒకటి. అందుకోసం నాకు అక్కడ చాలా వర్కులు చేసిన, అభివృద్ధి పనులు చేసినాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, హైటెన్షన్ వైర్లు, పవర్ బోర్లు, కమ్యూనిటీ హాళ్ళు, గ్రంథాలయాలు, ప్లే గ్రౌండ్లు, అన్ని అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చేసిన. కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు నన్ను కోరుకుంటున్నారు. నా దగ్గరకు వచ్చి వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు మీరు రావాలని. అందుకోసం నేను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాను. అన్ని వర్గాల వారు వచ్చి కోరుకుంటున్నారు. కావాల్స్తే మీరు ఎంక్వైరీ చేయవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. డివిజన్లలో పోయి అన్ని వర్గాల వారు, కులమతాలకు అతీతంగా, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నువ్వు రావాలని నన్ను వేడుకోవడం నేను అందుకోసం పోతున్నా అక్కడ.